పోలీసుల అదుపులో కోడుమూరు ఘటన నిందితుడు మహేష్ ఉన్నాడు. నిందితుడు మహేష్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 7వ తరగతి విద్యార్థులను విచక్షణారహితంగా మహేష్ కొట్టినట్టుగా విజువల్స్ రిలీజ్ అయ్యాయి. విద్యార్థులను బెల్ట్తో కొడుతూ కాలితో తన్నిన మహేష్ హాస్టల్లో మహేష్ అనధికారికంగా ఉంటున్నాడన్న తోటి విద్యార్థులు. సంచలనం సృష్టించిన కర్నూలు జిల్లా కోడుమూరు ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు సిఐ తబ్రేజ్ తెలిపారు. డిఓ శామ్యూల్, బాలల సంరక్షణ అధికారి శారద సమక్షంలో విచారణ జరిపించినట్టు వెల్లడించారు సిఐ. అంతేకాదు నిందితుడి మానసిక స్థితిపై సైకియాట్రిస్ట్ను సంప్రదిస్తున్నట్టు తెలిపారు. నిందితుడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. కర్నూలు జిల్లా కోడుమూరు ఎస్సీ హాస్టల్లో అమానుష్య ఘటన జరిగింది. 7వ తరగతి విద్యార్థులను 10th విద్యార్థి మహేష్ విచక్షణారహితంగా కొట్టాడు. జూనియర్ విద్యార్థులను మహేష్ బెల్ట్తో కొడుతూ కాలితో తన్నిన దృశ్యాలను ఇతర విద్యార్థులు వీడియో తీశారు. బాధిత విద్యార్థులను రాజు, ఇషాక్, మహిమానందంగా గుర్తించారు. పులకుర్తికి చెందిన మహేష్ అనే విద్యార్థి హాస్టల్లో అనధికారికంగా ఉంటున్నట్టు చెబుతున్నారు తోటి విద్యార్థులు. జులాయిగా ఉంటూ సిగరెట్లు తాగుతూ హాస్టల్లో మిగతా విద్యార్థులపై దురుసుగా ఉంటున్నాడని చెబుతున్నారు. ఎందుకు కొట్టినాడు? ఎవరో బంక్ ఎందుంటే మా మామూలు కొట్టినాడు సార్. ఎవరో బంక్ ఎందుంటే మామూలు కొట్టినాడు సార్. ఎవరు అనుకుంటున్నాడు? నన్నే విన్ని పేర్లు ఏం పేర్లు? శ్యాము, రాజు, ఇసాక్ సార్. ఇసాక్ ముగ్గురు కొట్టాడా? నీదే ఊరు? ఖైరవాడ సార్. ఖైరవాడ. నీదిరా? తడకనపల్లె. వాదే ఊరు? పులకుర్తి. మహేష్ సార్. ఎందుకు కొట్టినాడు? బాధితుల్ని విచారించి వారి యొక్క తల్లిదండ్రుల కంప్లైంట్ మేరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. 60/2025 అని చెప్పి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాం. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఎవరైతే దీనికి బాధ్యుడైన చట్టంతో విభేదించబడిన బాలుడు ఎవరైతే ఉన్నారో అతను కూడా అదుపులో తీసుకున్నాం. తర్వాత దీంట్లో కొంత శాఖాపరమైన నిర్లక్ష్యాలు ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి మేము కూడా విచారించాము. బాధితుల్ని విచారించి